చూడండి, మీ వాళ్లతో చెప్పండి, వాళ్ళు నమ్ముకున్న దారి వల్ల వాళ్ళకే కాదు రేపొద్దున మీ పిల్లలు కూడా ఇబ్బంది పడతారు. నన్ను నమ్మండి, మీకు ఏం కావాలన్నా ప్రభుత్వంతో మాట్లాడి నేను ఏర్పాటు చేస్తాను. మీ పిల్లలకు మంచి చదువు చెప్పిస్తాను. దయచేసి ఒకసారి మీ వాళ్ళని నాతో మాట్లాడమని చెప్పండి. నన్ను రమ్మన్నా సరే, పోనీ వాళ్ళు వస్తామన్నా సరే. నేను మళ్ళీ ఒక 3 రోజుల్లో వస్తాను. ఈలోపు మీరు మీ వాళ్ళతో మాట్లాడి చెప్పండి. భయపడొద్దని చెప్పండి. అమ్మ, కొన్ని మంచినీళ్ళు ఇస్తావా? ఇన్నాళ్లు మీకు పోలీసులకు మధ్య సరైన నమ్మకం లేక ఎన్నో ప్రాణాలు పోయినాయి. కనీసం ఇప్పటి నుండైనా ఆగాలి. నాకుంది మీ మీద నమ్మకం, అలాగే మీరు కూడా నా మీద నమ్మకం ఉంచండి. సారు, మేమేగా నా నీళ్ళల్లో విషం కలిపి ఉంటే మాకు కనీసం నీళ్లు కావాలన్నా కొన్ని మైళ్ళ దూరం పోవాలి. మాకు కనీసం సౌకర్యాలు లేవు, జీవనోపాధి లేదు. ఇంతకు ముందు మా ఊర్లో బస్సు ఉండేది, ఇప్పుడు అది లేదు. ఇవన్నీ మీకు అనవసరం. మీకు కావాల్సిందల్లా మా వాళ్ళు, అంతేగా? అవన్నీ జరగని పని గాని మీరు బయలుదేరండి సార్. మీకు మాకు నమ్మకాలు కుదరడం అవ్వని పని గాని బయలుదేరండి అయ్యా. బాబు, ఇలారా, తీసుకోమ్మా. ఏం చేస్తూ ఉంటావు? కొండలో చెట్లు ఎక్కి పొట్టు తెనుకు వస్తుంటాను. నీది చదువుకునే వయసు అమ్మా, పనులు చేసే వయసు కాదు. నిన్ను నేను చదివిస్తాను. నిన్నే కాదు, ఇక్కడున్న పిల్లలందరినీ చదివిస్తాను. మధు సార్, ఒక మంచి సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటానని మీ వాళ్ళతో చెప్పండి. ఈ ప్రవీణ్కి మీ మీద నమ్మకం ఉంది, మీ నీళ్లు కూడా తాగాడు అని చెప్పండి.